సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇది వచ్చేసరికి థర్డ్ పార్ట్ మాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్ 63. సాయి వ్లాగ్ 63. పర్లేదు ఇద్దరు చెప్పలేమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అంటే టెంపుల్ గురించి చెప్పాను, టెంపుల్ స్పెషాలిటీ. హాయ్ ఫ్రెండ్స్ చెప్పకూడదు. పర్లేదు చెప్పే టెంపుల్ గురించి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి వ్లాగ్ 63. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే మస్కి తాలూకు రాయచూరు జిల్లాలో ఉన్న మంచి ఫేమస్ అయిన శివుడు టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ కొండ ఎక్కాలంటే మొత్తం 415 మెట్లు ఎక్కి రావాలంటే మనం చెమట కష్టపడి ఊరిసుకుని రావాలి. అవును. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ దీన్ని రెండో శ్రీశైలం అంటారు. అంత పుణ్యమైన పవిత్రమైన స్థలం. ఈ స్థలాన్ని మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకుని తర్వాత వెళ్తారు. అదొకటి. దీన్ని అశోకుడి శిలాశాసనం పొందిన ఒక సిటీ అని కూడా అంటారు గాయస్. అందుకే మీరు తప్పకుండా వీలైతే వచ్చి దీనికి విజిట్ అవ్వచ్చు. చాలా సూపర్ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి అదొకటి. ద గ్రేట్ ఇండియన్ కింగ్ అశోక మౌర్య వాళ్ళు బుద్ధిజం స్వీకరించిన తర్వాత, అహింస వదిలేసిన తర్వాత ఇక్కడ అతను వచ్చి బ్రాహ్మీ స్క్రిప్ట్లోనే ఇన్స్క్రిప్షన్ రాస్తారు. దాన్ని 1923 సంవత్సరంలో జేమ్స్ క్రిస్టన్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ వదిలేరనమాట. అందుకని దీన్ని అశోక నాడు అని కూడా అంటారు. ఇంకా చెప్పాలంటే మస్కి చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు అట్టి గోల్డ్ మైన్స్ అని ఉన్నది. ఇది కర్ణాటకలో మోర్ దెన్ 80% ఆఫ్ గోల్డ్ ప్రొడ్యూస్ చేసి ప్లేస్ అది. అలాగే రాయచూర్ అనేది ఇంకా థర్మల్ పవర్ ప్లాంట్ అలాంటి ఇంకా అత్యధిక ఉండి మంచి రిసోర్సెస్ ఉండే ప్లేస్ మాట. ఇది కర్ణాటకలో మోర్ దెన్ 60% ఎలక్ట్రిసిటీ చేస్తూ మా కర్ణాటక మా రాయచూరే. కానీ గుండు గుద్దుకుని చెప్తాం. సో గాయస్, విన్నారు కదా మన మస్కి విశేషత. సో అందుకే చూసారు కదా, మీరు ఛాన్స్ ఉంటే ఒకసారి ఈ ప్లేస్కి విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సాయి వ్లాగ్ 63. సో విన్నారు కదండి, స్టోరీ వచ్చేసరికి బాగుంది కదా. సో మేము ఉన్న ప్లేస్ కానించి హంపి వచ్చేసరికి జస్ట్ 2.5 కిలోమీటర్స్ మాట. బట్ వెళ్ళడానికి అయితే అవ్వలేదు. బట్ నెక్స్ట్ టైం కన్ఫర్మ్గా చూసేద్దాం. చీరపతి వెళ్ళనుకోండి. సో నాకు కూడా పెద్ద అయిన తర్వాత ఇల్లు కట్టుకోవాలి డ్రీమ్ ఉంటుంది కదా. సో నేను కూడా ఇల్లు పెడతా. ఒకళ్ళు పెట్టి పెడతా. రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఉన్న రాళ్ళనే తీసేసి మళ్ళీ పెట్టుకోవాలంట. ఓకే, డన్ డన్ డన్. మళ్ళీ కింద నుంచి పెట్టి వేరే వాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా. అయితే కింద నుంచి రాళ్ళు తెచ్చి. వద్దులే, కష్టం. తెచ్చేస్తే పర్లేదు. నాకు ఒక చిన్న మినీ డూప్లెక్స్ కావాలి. ఒక 2-3 ఫ్లోర్స్ ఉన్న చాలు లోపల. త్రీ ఫ్లోర్స్ చాలు నాకు. మీలో ఎంతమంది వెళ్ళినప్పుడల్లా అలాగ కడుతూ ఉంటారు ఇల్లు గురించి. సో నాకైతే కనుక ఎక్కడికైనా వచ్చినప్పుడు ఆ టెంపుల్ యొక్క స్పెషాలిటీ కానీ ఆ టెంపుల్ యొక్క స్టోరీ అనేది కన్ఫామ్గా తెలుసుకోవాలి. లేకపోతే వెళ్ళినా నాకు వెళ్ళలేనట్టే ఉంటుంది. ఏమో ఆ ఇంట్రెస్ట్ అనేది లైక్ చిన్నప్పటి నుంచి ఉన్నది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేమైతే కనుక చిన్నప్పుడు చాలా టెంపుల్స్ విజిట్ చేసేవాళ్ళము. కేరళ ఆల్మోస్ట్ చాలా స్టేట్స్ అనేవి కవర్ చేసాము. బట్ ఆ టైంలో మనకి ఇంత నాలెడ్జ్ ఉండదు కదండి. బట్ నేను అప్పటి నుంచి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో మీరు విన్నారు కదా, ఇప్పుడు ఇదొక స్టోరీ. అండ్ నాకు ఇంకొక స్టోరీ తెలిసింది ఏంటంటే లైక్ ఇక్కడ మెయిన్ అసలు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి మెయిన్ కారణము. సో ఒక లేడీ ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళాలనుకుంటుందంట. సో ఒక ప్లేస్ నుంచి, సో ఆ ప్లేస్లో శివయ్యకి దండం పెట్టుకుంటుందంట. ఇలాగ నాతోనే తోడుగా రావాలి అని చెప్పి. సో శివయ్య అంటారంట, సో నువ్వు వెనకాతలకి తిరగకుండా వెనక్కి చూడకుండా మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్తారంటండి. సో ఆవిడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఒకేసారి బ్యాక్ తిరిగి చూస్తారంట నిజంగానే వస్తున్నారా లేదా అని చెప్పి.
సో అలా చూసేటప్పటికి ఇంక అక్కడితోని శివయ్య ఒక శిల కింద అయిపోయి అక్కడ ఉంటారు అని ఒక స్టోరీ కూడా ఉన్నది. సో నాకు క్లారిటీగా తెలిసినైతే కనుక ఈ 2 స్టోరీస్. సో అలాగా బయటపడిన ఇది ఇంకొక స్టోరీ అన్నయ్య వాళ్ళు చెప్పింది అయితే కనుక. సో అన్నీ క్లారిటీగా చెప్పారు కదా. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఎలా ఉన్నదో కూడా టెంపుల్ నాకు కామెంట్ చేయండి. ఓకే అండి. ఏంటంటే మేము వచ్చేసరికి కిందకి 7:30 అలా అయిపోయింది. సో 7:30కి ఇక్కడ ఆల్మోస్ట్ చీకటి పడుతుంది. ఇంకా మేము కిందకి వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. సో చూస్తున్నారు కదా 7:30 అయింది. మీరు నమ్ముతారా ఇలాగా అసలు 7:30 అంటే? That's why I'm walking very slowly. ఏంటి ఏంటి ఇప్పుడు? థ్యాంక్ యూ సో మచ్. 2 months నుంచి మమ్మీని అడగ్గా పంపించిన ప్లేస్. అలాగే మీకు వీడియో ఎలా అనిపించింది, వీడియో నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. సో పైనుంచి చూస్తున్నారు కదా, వ్యూ చూస్తే ఎంత బాగుందో. సో మన ఛానల్ని రెగ్యులర్గా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగనే ఇంత ఎండ్ వరకు చూస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ముందు వీడియో ఇంకా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా అయితే కనుక చూసేయండి ఫుల్ వీడియో. సో ఈ వీడియోస్ ఏంటంటే లైక్ లైఫ్ టైం మెమరీ కదా. సో యూట్యూబ్ ఉన్నంత వరకు కూడా మనం ఎప్పుడైనా చూసుకున్నా లైక్ ఒక క్యూట్ మెమరీస్ కింద ఉంటాయి ఇవన్నీ. సో అందుకని చెప్పి నేను ఏ మూమెంట్ని కూడా మిస్ చేయకుండా ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేశాను. చిన్నప్పుడు మీ ఆమె నడిచారు అందరూ. నువ్వు మీ అన్నయ్య బాబాయ్ పెద్ద పిల్లలు ఆడపిల్లలు అలా అందరూ కూడా మా ఆయన ఆడించేవాడు చిన్నప్పుడు. మామూలు కాదు మామయ్య అన్నప్పుడు చాలా సరదాగా ఉండేవాడు. ఇప్పుడు అందరూ పెద్దలు అయిపోయి సైలెంట్ అయిపోయారు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇక్కడ అక్కడ కూర్చుని పోయినట్టున్నారు మా చెల్లి. వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్ అలా చిన్నపిల్ల అయిపోయింది జ్యోతి కూడా. ఇవాళ ఎక్కడ ఇప్పటివరకు స్లోగా నడిచింది. మళ్ళీ ఫస్ట్ టైం అనుకుంటే నా వీడియోలో నేను ఇలా ఫ్లూయెంట్గా మాట్లాడి చెప్పడం. వావ్, మీరు ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఎక్కడైనా చూసారా? చూస్తే కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్లేస్ లో ఓన్లీ దేవుడనే కాదు, జాయినస్ ఎంజాయ్నెస్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద జోష్ని వాళ్ళు ఉయ్యాలని జారిపడి ఎన్ని ఇయర్స్ అయిందో ఇలా ఊగి. అది కొత్తగా ఉంది. దయ్యాన్ని వైట్ డ్రెస్ ఇస్తున్నారు. టిఫిన్ కాదు ఏం తాగి వెళ్దాం.
కాదు నైట్ అండ్ రియల్లో సరే చాలు అయిపోయింది ఇంకా ఏ రండి గానా జ్యోతి దగ్గర వీడదీవా అలాగే పండు రండ్రా కాదు 1 వీక్ హ్యాపీనెస్ అంతా ఒక్క 2 hours వచ్చింది అమ్మో ఎండ కదా దాని తోడు ఓకే ఫ్యాన్ ఉంటే చాలు అనుకున్నాను పాట అందులో వెళ్ళావు కదా అందులోకి వెళ్తానన్నావు కదా ఆ షాపింగ్ దాంట్లో వద్దులే బాగా సున్నితంగా ఉన్నాయి. ఎవరా ఫోన్ ఉందా నాకు ఎలా పెట్టినా పర్లేదు. అలాగే ఈ వీడియో వచ్చేసరికి ఈ ట్రిప్కి సంబంధించిన లాస్ట్ ఫైనల్ లాంగ్ వీడియో. అలాగని మన ఛానల్ని ఎవరైతే రెగ్యులర్గా విజిట్ చేస్తూ లైక్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలా ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. సో కామెంట్ చేయండి, సో నాకు తెలుస్తుంది లాస్ట్ వరకు ఎవరెవరు చూసారో.